హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్టైల్లో పచ్చిమిర్చి టమాటోతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ పప్పు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీ, పుల్కా, రోటీ, ముఖ్యంగా జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెల్లోకి అయితే చెప్పనవసరం లేదు. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టాను. వీలైతే గంట పైన నానబెట్టుకోండి, చాలా టేస్టీగా వస్తుంది, త్వరగా ఉడుకుతుందండి. అలాగే పప్పు కూడా మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం కందిపప్పుని నానబెట్టుకున్నది ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి ఒక 10 వేస్తున్నాను. ఇవి కారం బాగానే ఉన్నాయండి. ఒకవేళ కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం పడతాయి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే అర టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి వేసుకొని చివరగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసి ఇప్పుడైతే కుక్కర్ మీద మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అలా అని చెప్పి మరి మెత్తగా ఉడికించకూడదు, కొంచెం పలుకుగా ఉండాలన్నమాట. ఈ పప్పుకి ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, అప్పుడే టేస్టీగా వస్తుంది. మరి మెత్తగా ఉడికించుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఇలాగా ఉడికించుకుంటే బాగుంటుంది. వీలైతే వంట పాత్రలు ఉంటాయి కదా, వాటిలో ఉడికించుకోండి. కుక్కర్ల కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఒక 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి మనము ఒకసారి చెక్ చేద్దాము. పప్పు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోండి. అంటే పప్పు గుత్తితో బాగా ఇనుపుకోవాలి. ఇప్పుడు పప్పును పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న తడక ప్యాన్ కానీ లేదా ఇలాంటి చిన్న ప్యాన్ అనేది పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే పచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వీటి వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం బాగా ఎర్రగా వేగాలండి. అలాగే కరివేపాకు కూడా వేసి వేపుకోండి. వీలైతే చివరగా కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఈ తాలింపులో ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎర్రగా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. పప్పుకి చివరగా వేసే తాలింపు వల్లే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది కదండి. సో బాగా వేపుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పులో వేసి కలుపుకున్నారంటే ఎంతో రుచికరంగా గుమగుమలాడే రాయలసీమ స్టైల్లో పచ్చిమిర్చి టమాటో పప్పు మనకి రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. సో కంపల్సరీగా నేను చూపించిన కొలతలతో పప్పు తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారు. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.